చికెన్ బాల్స్, పప్పుచారు, అదేవిధంగా వేడి అన్నము. ఈ వేడి అన్నాన్ని ఇట్లా కొంచెం లైట్గా తీసుకొని ఇది కొంచెం ఇట్లా పప్పుచారు కలుపుకోవాలి. కొంచెం ఒత్తుగా కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, చక్కగా జ్యూసీగా మంచిగా బాగా కాలేటువంటి ఒక పర్ఫెక్ట్ తీసుకొని లైట్ ఇట్లా అన్నం లోపల ఇట్లా మిక్స్ చేసి వా సూపర్ బాగుంది. సాంబార్ కానీ పప్పుతో కానీ ఒక ముద్ద అనిపిస్తుంది. సూపర్. ఏ వంట వండినా ఏం చేసినా కూడా నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఐడెంటిటీ దీంట్లో తప్పనిసరిగా ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు కిచెన్ తాత. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సమ్మర్ హాలిడేస్ కదా. ఇప్పుడు మా మనవడు మా ఇంటికి వచ్చిన సందర్భం లోపల తను చికెన్తో ముట్టిలు ఇద్దామనేటువంటి ఒక ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరి కొరకు వీరి కొరకు కూడా ఇప్పుడు స్పెషల్గా చికెన్తో ముట్టిలు చేద్దాం. మెయిన్ వచ్చేసి ముందుగా బౌల్లో చికెన్ తీసుకోవాలి. ఒక 1/2 kg పుట్నాలు, పసుపు, కారపొడి, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసి ప్రిపేర్ చేసుకోవటప్పుడు కొంత మీకు బైండింగ్ ప్రాబ్లం అయితే మాత్రం తప్పనిసరిగా కొంచెం శనగపిండి కానీ అదేవిధంగా కార పౌడర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ విధానం చూద్దాం. చక్కగా పౌడర్ మాదిరిగా అయిపోయినటువంటి యొక్క పుట్నాలు పిండి మాదిరిగా ఈ విధంగా పూర్తిగా ఆ పౌడర్ మాదిరిగా మారిపోవాలి. చిన్న స్మాల్ పీసెస్ ఉన్నటువంటి యొక్క చికెన్ అంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం లైట్గా తడి ఉన్నా కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన శనగపిండి ఇక్కడ కలపబోతున్నాం కదా, అన్నీ ఉంటాయి ఐటమ్స్. ఓకే, చూడండి చక్కగా పేస్ట్గా అయిపోయింది. మెత్తగా పేస్ట్గా మారిపోయింది. డూ యూ వాంట్ ఈట్? ఓకే, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఓకే, ఎస్, కమాన్ స్టాండ్ హియర్. దీనంతా కూడా చక్కగా ఒక పాత్రలో తీసుకోవాలి. ఆహా, చక్కగా అద్భుతంగా పేస్ట్గా అయిపోయింది. మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోయింది. మా మనోడు సిద్ధంగా ఉన్నాడు తినడానికి. డూ వాంట్ ఈట్? ఓకే, ఈజ్ వెరీ క్రేజీ టు ఈట్. దీనికి మళ్ళీ మనం ముందుగానే పౌడర్ తీసుకున్నటువంటి ఒక పుట్నాల పొడి ఉంది కదా, అది కొంచెం లైట్గా వేయండి ఫస్ట్. ముందుగా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ మనకు ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత కారపొడి, ఓకే,
ప్రతి వస్తువు వేసిన తర్వాత కూడా తప్పనిసరిగా అది బాగా కలవడానికి కలపాల్సి ఉంటుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా పర్ఫెక్ట్గా మనకు అది అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత పసుపు ఉంది కదా, తప్పనిసరి యాంటీబయాటిక్, తప్పనిసరి ప్రతి ఐటెంలో కూడా పసుపు వేయండి. అది కూడా మన ఇంట్లో పట్టించుకున్న పసుపు మాత్రమే ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడితో మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా కొంచెం గరం మసాలా, ఎందుకంటే మన ఇంట్లో తినే వాళ్ళలో పిల్లలు ఉంటారు కాబట్టి తక్కువ గరం మసాలా వేయాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది. దాదాపు అన్ని ఐటమ్స్ చెప్పాయి. లాస్ట్ ఒకటి నిమ్మరసం మాత్రమే ఉంది. ఇలా పూర్తిగా ఇట్లా మంచి పర్ఫెక్ట్గా కలిపి కొంచెం కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు వేస్తే, కొంచెం ఎరిపిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎరిపిండి వేద్దాం. ఇంతవరకు ఐటమ్స్ వేసాం కదా, ఇప్పుడు మీకు కొంచెం పుట్నాల పొడి కావాలంటే పుట్నాల పొడి కలుపుకోవచ్చు. కొంచెం స్పైసీ కూడా అంటే కారపొడి వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా పరిగితో వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఇలా పూర్తిగా కలిపేట్టుగా కలిపితే పర్ఫెక్ట్గా చూస్తున్నా కదా. పూర్తిగా ముద్ద మాదిరి మారిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మరసం కలుపుతుంటాం. చూస్తూనే నోరూరించేటువంటి చక్కటి పర్ఫెక్ట్ చికెన్ ముట్టీలు లేదా చికెన్ బాల్స్ రెడీ కాబోతున్నాయి. మళ్ళొకసారి టేస్ట్ చేద్దాం. ఆహా, అద్భుతం, అద్భుతమైనటువంటి చికెన్ బాల్స్ లేదా చికెన్ ముట్టీలు తయారు కాబోతున్నాయి. జస్ట్ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మ్యాగ్నేషన్ కొరకు ఇట్లా ఉంచండి, మూత పెట్టేయండి. ఇప్పుడే మా పెద్ద మనోడు రావడం జరిగింది. బోల్ గైస్, మీకు కూడా ఇట్లాంటి మంచి చికెన్ నగెట్స్ కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మేము 1 మిలియన్ దగ్గర వచ్చేసిపోతున్నాం. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. Tata, I can't wait to eat my chicken balls. Please wait for some time. కొంచెం ఓపిక పట్టాలి మనం పర్ఫెక్ట్ రావాలంటే. ఓకే, ఇది టికెట్ అయిపోతారు బిల్లర్ నగెట్స్.
చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ కావాలి, వేడేటట్టు చూసుకోవాలి. కొన్ని బాల్ షేప్ లోపల మరికొన్ని నగట్స్ షేప్ లోపల కూడా చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆర్ యు క్రేజీ టు ఈట్? Yes, I am waiting too much. When I go to play and came back, yeah, I'm surprised and I'm waiting too much just now. ఓకే, సో పిల్లలందరూ కూడా ఇటువంటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైం లోపలనే మనం ఇది చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ చూడండి, ఆయిల్ కొంచెం హీట్ కావాలి. వస్తుందండి. ఓకే, లో సిమ్లో కాల్చాలి తప్పనిసరిగా. హై సిమ్లో కాలితే బయట మాడిపోతుంది, లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉండేటువంటి వస్తుంది. కాబట్టి ఎంత లో సిమ్లో కాలుస్తే అంత బాగా టేస్టీగా ఉంటాయి. రుచికరమైనటువంటి బాల్స్ రెడీగా ఉన్నాయి. ఆహా, చక్కగా పర్ఫెక్ట్ స్మెల్ వస్తున్నాయి. వీటిని రైస్తో తీసుకొని తిని చూద్దాం ఎలా ఉంటాయో. జస్ట్ ఒక 10 నిమిషాల లోపల మనకు వేడి అన్నం రెడీ అవుతుంది. ఆ తర్వాత తిని చూసి మీరు కామెంట్ చేయండి. సెకండ్ టైం ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఇది లైట్ బ్రౌన్లో ఉంటే ఇది డార్క్ బ్రౌన్లో ఉన్నాయి. చూడండి, మళ్ళీ వీటిని కూడా మనం చికెన్ బాల్స్, పప్పుచారు, అదేవిధంగా వేడి అన్నము. ఈ వేడి అన్నాన్ని ఇట్లా కొంచెం లైట్గా తీసుకొని ఇది కొంచెం ఇట్లా పప్పుచారు కలుపుకోవాలి. కొంచెం ఒత్తుగా పలుకుంటే బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, చక్కగా జ్యూసీగా మంచిగా బాగా కాలేటువంటి ఒక పర్ఫెక్ట్ తీసుకొని లైట్ ఇట్లా అన్నం లోపల ఇట్లా మిక్స్ చేసి వా సూపర్ బాగుంది. సాంబార్ కానీ పప్పుతో కానీ ఒక ముద్ద అనిపిస్తుంది. సూపర్. మీరు తప్పనిసరిగా ఈ ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే భద్రపరచుకోవచ్చు. ప్లాస్టిక్ కంటైనర్లు కానీ దాచుకోవచ్చు, తినవచ్చు. అదేవిధంగా మామూలు రెగ్యులర్గా అదే రోజు కూడా తినవచ్చు. వీడియో టేస్ట్గా ఉంటుంది, చల్లగా కూడా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తిని చూడండి. వీడియో చూసిన మిత్రులంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రుల బంధువులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Guys, if you try it at home, when you try it at home, you gotta taste this. You gotta see this video and taste this nugget. We made